హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తుంది కృషి ఆన్లైన్ జాబ్ స్టడీ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈ వీడియోలో ఈ నిరుద్యోగ వృత్తి కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి అయితే ఇది ఒక మంచి వీడియో అని చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషను మనం ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, నెక్స్ట్ ఎంత అమౌంట్ ఇస్తారు, నెక్స్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి అనేది ఈ విషయంలో మనం ముందుగా చూస్తామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం ప్రాసెస్ అనేది ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఆన్లైన్ మోడ్ అంటే ఇంకేం లేదండి, మనం డైరెక్ట్గా వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో మాత్రం అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తారంటే ముఖ్యంగా ఆ పర్సన్ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఆ అప్లికెంట్ అనమాట ఎక్కడ కూడా వర్క్ చేయకూడదు. అదే అంటే ఇంతకుముందు ఒకవేళ వర్క్ చేసినట్లయితే ఏదైనా పిఎఫ్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ పిఎఫ్ అకౌంట్ని క్లోజ్ చేసుకోవాలి. అంటే తన ఆధార్ కార్డు నెంబర్ కొడితే మనకి ఏ పిఎఫ్ అకౌంట్ కూడా చూపించకూడదు. అటువంటి వారిని కన్సిడర్ చేస్తారు, దానికి బెనిఫిషియల్గా కన్సిడర్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే లాస్ట్ మనకి 2014లో అయితే మనకి ఇది ఇచ్చారు, ఏంటి ఇంటర్మీడియట్ ఇచ్చారు. ఈసారి కూడా ఇంటర్ ఉంటుందా, డిగ్రీ ఉంటుందని చాలామంది అడగడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 85% అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా తగ్గించాలనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే పెడతారండి. అయితే మోస్ట్ ఆఫ్ ది కేసు ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్కి ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలని ఒక కోరికతో ఈ స్కీమ్ని అయితే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకు కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఫోటోగ్రాఫ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఆధార్ కార్డు ఉండాలి, వాటర్ ఐడి, నెక్స్ట్ బీపీఎల్ రేషన్ కార్డు నెంబరు అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్. నేను ఆల్రెడీ చెప్పానంటే ఫోటోగ్రాఫ్ కూడా రీసెంట్గా అంటే ఒక లాస్ట్ 3 monthsలో మనం తీసుకున్నటువంటి ఫోటోని మనం తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆధార్ కార్డును కూడా మనం అప్డేట్ చేసి ఉండాలండి. అదేవిధంగా వాటర్ ఐడి కార్డు కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బీపీఎల్ రేషన్ కార్డు అది కూడా మనకి కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే బీపీఎల్ రేషన్ కార్డు అనేది అంటే మన ఆదాయం అనేది దాంట్లో చూపిస్తుంది కనుక దాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అది కూడా మనం సబ్మిట్ చేయాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ ద్వారా మనకి వచ్చే అమౌంట్ ఎంత 3000 రూపీస్ అయితే ఇస్తారండి. దానికి సంబంధించి ప్రాపర్ గైడ్లైన్స్ అయితే మనకు త్వరలోనే నేను అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్